తెలంగాణలో కుల గణనపై ఏర్పాటైన సబ్ కమిటీ భేటీ అయ్యింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ నెల 4న సర్వేను కేబినెట్లో ప్రవేశపెడుతున్నామని, అదే రోజు శాసనసభలో కూడా ప్రవేశపెడుతున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బీసీ జనాభా లెక్కించాలన్నది రాహుల్ గాంధీ కోరికని, వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఉత్తమ్ చెప్పారు. సర్వేను అడ్డుకునేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రతిపక్షాల అడ్డంకులను తట్టుకుని సర్వే పూర్తి చేస్తామని మంత్రి పొన్నం కూడా తెలిపారు. ఈ లెక్కలతో ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏదైతే సమగ్ర కులగణన సర్వేని ఏదైతే పూర్తి చేసిందని మనం చెప్పుకోవాలి. దీనికి సంబంధించి ప్లానింగ్ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. సందీప్ సుల్తానియా ఈ ప్లానింగ్ కమిషన్ ఏదైతే కుల గణన సర్వేకి సంబంధించినటువంటి సర్వే మొత్తం కూడా ఏదైతే సందీప్ సుల్తానియా ఆధ్వర్యంలో జరిగింది. అయితే దీనికి క్యాబినెట్ సబ్ కమిటీ కూడా రూపొందించారు. క్యాబినెట్ సబ్ కమిటీలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, దామోదర్ రాజనరసింహ, అలాగే మల్లు రవి ఎంపీ కూడా ఈ క్యాబినెట్ సబ్ కమిటీలో కూడా ఉన్నారు. అయితే ఈరోజు సెక్రటేరియట్లో ఏదైతే కమిషన్ సందీప్ సుల్తానియా కమిషన్ ఏదైతే ఉందో సమగ్ర కులగణన సర్వేకి సంబంధించినటువంటి రిపోర్ట్ని కూడా సబ్ కమిటీకి కూడా అందజేసింది. అయితే కమిటీ ఏదైతే ఎల్లుండి ఏదైతే ఫిబ్రవరి 4వ తేదీన ఉదయం 10 గంటలకు ఏదైతే క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేయడింది. క్యాబినెట్ సమావేశంలో ఈ సర్వే రిపోర్ట్ని కూడా అక్కడ ప్రవేశపెడుతుంది. అక్కడ ఆమోదం తెలిపిన అనంతరం అదే రోజు ఉదయం 11 గంటలకు అంటే ఫిబ్రవరి 4వ తేదీ ఉదయం 10 గంటలకు ఏదైతే క్యాబినెట్ సమావేశం ఉంటుంది, 11 గంటలకు ఏదైతే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో ఏదైతే ఈ రిపోర్ట్ కులగణనకు సంబంధించిన రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్పై చర్చించి అక్కడ ఏదైతే ఈ రిపోర్ట్ని కూడా ఆమోదం తెలిపే పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనం చూసుకుంటే సందీప్ సుల్తాన్ యొక్క కమిషన్ ఏదైతే ఉందో చాలా క్లియర్గా సర్వే చేసిందని మనం చెప్పుకోవాలి. మనం లెక్కలతో సహా కూడా చూసుకుంటే 50 రోజుల్లో వితిన్ 50 డేస్ వాళ్ళు 1,3889 మంది ఎన్యూమిలేటర్లు సర్వే చేశారు. అంటే దీనికోసం ఈ ఓవరాల్ తెలంగాణలో ఉన్న పాపులేషన్ బేస్ చేసుకుంటే 4 కోట్ల పై చిలుకుబడి పాపులేషన్ తెలంగాణలో రాష్ట్రంలో ఉంది. సో దానికి సంబంధించి 50 రోజుల్లో 1,3889 మంది ఎన్యూమిలేటర్లు సర్వే చేశారు. దీంట్లో మనం చూసినట్లయితే 96.9% సర్వేని పూర్తి చేశారు. 3,54,00,000 మంది సర్వేలో పాల్గొన్నారు. అలాగే మనం చూసుకున్నట్లయితే కేవలం 3.1% మాత్రమే సర్వేలో అందుబాటులో లేరు. ఆసక్తిగా అంటే మనం అనుకున్నట్టయితే ఆ సమయానికి వాళ్ళు అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఉండకపోవడము, ఊర్లకు వెళ్ళడం కావచ్చు, మరికొంతమంది సర్వే వివరాలు తెలపడానికి భయపడినటువంటి వారు కూడా ఉంటారు. సో ఇలా మనం లెక్క వేసుకుంటే కేవలం 3.1% మంది మాత్రమే సర్వేలో అందుబాటులో లేనటి వారు, సహకరించని వారు ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. మొత్తం 3,54,00,000 మంది సర్వే డేటాలో అయితే ఉన్నారని మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే ఎవరెంత వారికంత అనే నినాదం కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. అంటే ఏ జనాభా ఎంత ఉందో వారికి అంతే పథకాల విషయంలో కావచ్చు, మిగతా సంబంధించినటువంటి రిజర్వేషన్ల అంశాలు కావచ్చు, అది ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కోటా కావచ్చు, అలాగే మన లోకల్ బాడీకి సంబంధించినటువంటి కోటా కావచ్చు, ప్రతి దాంట్లో కూడా ఎవరెంత వారికంత వాటా అనే దానిపైన ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ నాయకుడు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఇదే చెప్పుకుంటారు. స్వతంత్రం జరిగినప్పటి నుంచి కూడా ఇప్పుడు మరి ఎక్కడ కూడా అప్పుడులో జరిగింది, మరి ఇప్పటికి ఎక్కడ కూడా ఈ సమగ్ర కులగణన సర్వే జరగలేదు. సో మొదటిసారి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సర్వేని కూడా పూర్తి చేసామని చెప్పుకోవచ్చు. గతంలో కూడా సమగ్ర కుటుంబ సర్వే అనే ఒక సర్వేని కూడా అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించింది. కానీ ఏ కులంలో ఎంతమంది ఉన్నారనే ఒక స్టాటిస్టిక్స్ని మాత్రం అప్పుడున్నటువంటి ప్రభుత్వం బయటపెట్టలేదు. కానీ ఈ ప్రభుత్వం ఇప్పుడు చేసినటువంటి స్టాటిస్టిక్స్ని కూడా బయటపెట్టింది. దీంతోపాటు రిజర్వేషన్ల అమల్లో కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే చెప్పిందో బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఎన్నికల్లో కావచ్చు, పథకాల్లో కావచ్చు, అమల్లో కూడా ఉంటుందని కూడా ఏదైతే క్లారిటీగా చెప్తున్నారు. మనం ఓవరాల్గా కమిటీకి సంబంధించినటువంటి విషయాన్ని మనం చూసుకున్నట్టయితే కూడా చాలా క్లారిటీగా లెక్కలు మనం చూసుకోవచ్చు. జమీమా, ఒకసారి మనం స్టాటిస్టిక్స్ కూడా అవుతాం. ఏదైతే క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చినటువంటి దాంట్లో ఎస్సీకి సంబంధించి మొత్తం 17.43% ఎస్సీలు ఉన్నారు. అలాగే ఎస్టీకి సంబంధించినటువంటి వారు 10.45% ఎస్టీలు ఉన్నారు. అలాగే బీసీల్లో నాన్ ముస్లిమ్స్ సంబంధించిన వారు 46.25, అంటే ముస్లిమ్స్ లేకుండా కేవలం బీసీలు మాత్రమే 46.25% ఉన్నారు. సో ముస్లిమ్స్ మైనారిటీలు 12.56%. దీంట్లో కూడా బీసీలు ఉన్నటువంటి మైనారిటీలకు సంబంధించినటువంటి శాతం ఒకలాగా, అలాగే ఓసీల్లో ఉన్నటువంటి ముస్లింల శాతం ఒకలాగా. అలాగే మనం చూసుకుంటే ఓసీలు 15.79% ఉన్నారు. సో ఓవరాల్గా సర్వే చాలా క్లియర్గా ఉంది. ప్రతి క్యాస్ట్కి సంబంధించినటువంటి సర్వే డేటా రిపోర్ట్ అంతా కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. సో ప్రభుత్వం చెప్పినట్టు ఖచ్చితంగా అన్ని పథకాల విషయంలో కావచ్చు, లేకపోతే రాజకీయంగా కావచ్చు, లోకల్ బాడీకి సంబంధించిన ఎన్నికల్లో కావచ్చు, ఎడ్యుకేషన్ అన్నింటిలో కూడా ప్రభుత్వం
ఏదైతే మాట చెప్పుకుంటూ వచ్చిందో ఆ మాటకు కట్టుబడి ఉన్నట్టే రిజర్వేషన్లు అమలు చేస్తాము, ప్రతి పథకాలు కూడా క్యాస్ట్ ఈక్వేషన్ ప్రకారం ఏదైతే ఎవరెంత వారికంత అనే నినాదం ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించినటువంటి మొత్తం కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. సో దీని ప్రకారంగానే ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ పథకాల అమలు విషయం కావచ్చు, రిజర్వేషన్ల అమలు విషయం కావచ్చు అన్నీ కూడా చేయలేదు. సో ఈరోజు కమిటీ సెక్రటేరియట్లో నివేదికనైతే సమర్పించింది, రిపోర్ట్ని ఇచ్చింది. ఇప్పుడు ఈ రిపోర్ట్ని ఫిబ్రవరి 4వ తేదీ అంటే ఈరోజు ఫిబ్రవరి 2 ఎల్లుండి ఉదయం 10 గంటలకు క్యాబినెట్ సమావేశం కానుంది. క్యాబినెట్ సమావేశంలో రిపోర్ట్ని ప్రవేశపెడతారు. 4వ తారీఖు ఉదయం 11 గంటలకి అసెంబ్లీలో కూడా ఈ రిపోర్ట్ని పెట్టి కమిటీ అయితే ఆమోదం తెలుపనున్నట్టు మనకు తెలుస్తుంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ అజీమ్.